హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను ఒక షిప్లో అయితే ఉన్నాను అనమాట. ఈ షిప్లో ఎక్కడికి వెళ్తున్నా అనేది మీకు తర్వాత చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే షిప్లో ఎలాంటి వాతావరణం ఉన్నది అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మీకు ఇది చూస్తున్నారు కదా, సేఫ్టీ జాకెట్లు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా అంటే షిప్ మునిగిపోయినా సేఫ్టీకి ఇది ఈ విధంగా కట్టుకొని మనం అయితే బ్రతికి బయటపడడానికైతే ఈ సేఫ్టీ జాకెట్లు అయితే కాపాడుతాయి అనమాట మనల్ని. ఇప్పుడైతే మేము ఇక్కడ సాగర్ డ్యామ్ అనమాట. ఇది ఆల్రెడీ ఒక షిప్ అయితే వచ్చింది. ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైన నుంచి అట్లా దిగి వెళ్తారనమాట. ఆల్రెడీ వెళ్ళిపోయారు వీళ్ళైతే. షిప్లో ఎప్పుడు ఎక్కడైనట్టయితే చాలా గోలగోలు చేస్తున్నారనమాట. సరే మొత్తానికైతే షిప్ అయితే బయలుదేరింది. చాలా దూరం కూడా వచ్చేసాము. ఇప్పుడు మీకు ప్రజెంట్ లొకేషన్లు ఎలా ఉన్నాయనేది ఈ దీంట్లో కనిపిస్తుంది, మొత్తం చూడండి. అయితే ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే వేసుకొని ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం అనుకునే గమ్యానికి అయితే చేరుకున్నాం అనమాట. అసలు ఏంటబ్బాయిడు గమ్యం అంటున్నాడు, చేరుకున్నాం అంటున్నాడు, షిప్ అంటున్నాడు, ఏంటి అర్థం కాకుండా చెప్తున్నాడు అని అనుకుంటున్నారు కదా. అదే పాయింట్కి వస్తున్నా. అసలు పాయింట్ ఏంటంటే మనం నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నాగార్జున కొండకైతే వచ్చామన్నమాట. ఈ నాగార్జున కొండ మీద ఏముంటాయంటే ఒక మ్యూజియం అయితే ఉంటుందంట. ప్రజెంట్ నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు. ప్రజెంట్ అయితే ఈరోజు మీ అందరితో పాటు నేను కూడా చూస్తాను. నేను చూసేది కాకుండా మీకు అందరికీ కూడా చూసేటట్టు నేనైతే ఒక వీడియో అయితే తీయబోతున్నాను. ప్రజెంట్ అయితే మనం మరి బయటికి వెళ్దాము, కొండ అయితే ఎక్కేద్దాము. ఇది కొంతవరకే రోడ్డు ఉంటుంది, ఆ తర్వాత అదంతా వేరేగా ఉంటుందేమో మరి తెలీదు, చూడాలి. ప్రజెంట్ అయితే ఈ వ్యూ అయితే నాకు బాగా నచ్చింది కదా. చూసినప్పుడు చాలా కొంచెం అట్రాక్టింగ్గా కనిపించింది. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఓకే, మొత్తానికైతే మనం పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఉందన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా వ్యూ కానీ ఏమి అంటే పెద్ద ఏమో అంటే కొండ అంటే కొండలా ఉంటుందేమో అనుకున్నా. అట్లా కాకుండా పచ్చ పొలాలు అయితే ఉన్నాయన్నమాట. హాయ్ చెప్పు కెమెరాకి, హాయ్ చెప్పు క్రిస్టి. మీకైతే ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇది మొత్తం వచ్చేసి మ్యూజియం అనమాట. దాని బయట వచ్చేసి మొత్తం పార్క్ లాగా అయితే కట్టారు. ఇప్పుడైతే మనం మ్యూజియం లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది ఎంట్రీ గేటు, అటు సైడ్ వచ్చేసి అవుట్ గేట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇటు సైడ్ మొత్తం కూడా ఇవన్నీ పురాతనమైన కాలాని అనమాట, ఈ విగ్రహాలన్నీ కూడాను. తర్వాత ఈ నంది కూడా నాకైతే నంది బాగా నచ్చింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేక నేను ఏం చేశానంటే ప్రతి విగ్రహానికి కూడా కింద వచ్చేసి ఒక ట్యాగ్ అయితే ఇచ్చారనమాట. అది చూపిస్తే ఆ విగ్రహం ఎప్పుడనేది కూడా మీకు తెలిసిపోతుంది. అయితే నేను ఏం చేశానంటే ఆ విగ్రహం చూపించి ఆ కింద ట్యాగ్ అయితే మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇదిగో ఈ టైప్ ఆఫ్ ప్రతి విగ్రహానికి కింద ఉన్నాయన్నమాట. ఇలాగా అంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి అదైతే అలాగా చూపించాను అనమాట. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యూజియం మొత్తానికి శివుడు బొమ్మలు ఎక్కువ శాతం బుద్ధుడి గురించి ఉంటుందన్నమాట. ఆల్రెడీ బుద్ధవనం అని ఒక పెద్ద అది అయితే ఉందన్నమాట. ఒక కొండ మీద బుద్ధవనం అని ఒకటి పెద్దగా ఉంది, కానీ అది చూపించడానికి మాకు టైం సరిపోలేదు. సరే ఎవరో ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రిప్ వేస్తాము, నెక్స్ట్ టైం పక్కా చూపిస్తాము. ఇప్పుడు బుద్ధవనం వచ్చేసి అది ఎలా ఉంటుంది అనేది ఒక మ్యూజియంలో అయితే ఉంది, అది కూడా నెక్స్ట్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇవన్నీ చూడండి, దాని దగ్గరికి వెళ్దాం, దాన్ని కూడా చూద్దాం. ఓకే,
చెప్తూ ఉన్నా కదా దీని గురించే. బుద్ధవనం అంటే ఇలాగే ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటుంది. అయితే మేము దూరం నుంచి చూసాం తప్ప లోపలికి వెళ్ళలేదు, అలాగే దాని దగ్గరికి కూడా వెళ్ళలేదు. చాలా దూరం నుంచి అయితే చూసాము. అప్పుడు చూసినప్పుడు అయితే ఇవంతా ఈ విజువల్స్ అయితే ఇలాగే కనిపించాయి. ప్రజెంట్ అంటే బుద్ధవనం అనేది ఇలా ఉంటుందని చెప్పేసి మ్యూజియంలో అయితే దీన్ని పెట్టడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఈ బుద్ధవనం ఏంటి, తర్వాత బుద్ధుడి గురించి ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను నేను. ప్రజెంట్ అయితే ఈ బుద్ధవనం అనేది ఇలా ఉందన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. చూసారు కదా, మ్యూజియంలో ఉన్న ప్రతిదీ కూడా మీకైతే చూపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన అవుట్ గేట్ నుంచి బయటకి అయితే వస్తున్నాం అనమాట. బయట విజువల్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే లోపల ఇంచుమించు 1 గంట అయితే ఈ మొత్తం చూపించడానికి 1 గంట టైం అయితే పెట్టింది. నాకైతే కాళ్ళు అయితే ఇంకా ఒక లెక్కలో లాగుతున్నాయి, నడుము కూడా లాగుతుంది. మొత్తానికి అయితే ఇక్కడ కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. అయితే దాదాపు ఒక 2 డేస్ నుంచి అయితే మేము ఇలా ఈ వీడియోలు అయితే షూట్ చేస్తున్నాం అనమాట. మల్లన్న కొండ అని ఒకటి ఉంటుంది, అయితే అది ఇప్పుడు వరకు ఎవరు చూపించలేదు. అంటే భక్తులైతే వెళ్తారు కానీ ఎవరైతే యూట్యూబ్లో కానీ దీంట్లో కానీ చూపించలేదు. అది నెక్స్ట్ వీడియోలో దాన్ని చూపిస్తాం మేము. ఆల్రెడీ షూట్ అయిపోయింది, అన్నీ అయిపోయి. మేము ఆ కొండ ఎక్కినప్పుడు చాలా కష్టపడ్డాం అనమాట. ఆ కొండ ఎలా ఉంటుందంటే నార్మల్గా ఉండదు, తిన్న పర్వతంలా ఉంటుంది. అది ఎక్కడం అనేది చాలా కష్టం అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. ఖచ్చితంగా మీరు చూసినప్పుడు అనుకుంటారు ఏంద్రా బాబు ఎంత ఎత్తుంది అని. ప్రజెంట్ అయితే అక్కడ శివలింగం అయితే ఉంటుంది అనమాట. అది కూడా మీకు మొత్తం బిట్ టు బిట్ మొత్తం తీసి కరెక్ట్గా అయితే మేము ఎడిటింగ్ చేసి పెడతాం, చూడండి. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఒక లొకేషన్ ఉంది.
లొకేషన్ ఇదే అనమాట. లొకేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూ అనేది మనం వచ్చిన దారి అనమాట ఇది. అందుకే ఆ పాయింట్ కరెక్ట్గా చూపించడానికి అనేది వ్యూ ఇక్కడ నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళైతే ఇక్కడ ఒక టెంట్ లాగా వేసి కట్టారు. ఇక్కడ నుంచి చూడండి చాలా నీట్గా అక్కడి నుంచే మనం వచ్చేది. అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే ఇట్లా వచ్చామన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ నుంచి చాలా నీట్గా కనిపిస్తున్నాయి. ఇదన్నమాట ఫైనల్గా. అంటే నాగార్జున కొండ అంటే నేను చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది అనుకున్నా, కానీ అంత ఎత్తుగా లేదు, చాలా సింపుల్గా ఉంది. ఈజీగా కూడా మేము వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా ఎట్లుందో, చాలామంది ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ప్రజెంట్ నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది ప్రజెంట్ పాయింట్. అయితే ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన టైం అయితే ఒక 1 అవర్ ఇస్తారు మనకి. షిప్లో వచ్చిన తర్వాత అంటే ఈ షిప్ నుంచి నాగార్జున కొండ దిగిన తర్వాత ఒక 1 అవర్ ఇస్తారు. 1 అవర్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి మనం. కాబట్టి మనకు 1 అవర్ అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే మనం వెళ్ళాల్సిన టైం అసంభవం అయింది కాబట్టి ఓకే మరి వెళ్దాం. బాబా ఏముందో చూసారా, వ్యూ ఎలా ఉందో చూసారా, చాలా నీట్గా ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది నాకు. ఇక్కడ అక్కడ లాంచీ కానీ, ఇది వచ్చేసి ఫ్లైఓవర్లా ఇలా తిరిగి ఉండడం కానీ, ఆ చుట్టూ లొకేషన్ కానీ చాలా మొత్తానికి అయితే నాగార్జున కొండ ట్రిప్ అయితే మొత్తం అయిపోయింది. లాస్ట్ ఇంకా షిప్లో కూడా ఎక్కేస్తున్నాం. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ మచ్చా.